వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మనిషికి ఏకాగ్రత ఎంత ముఖ్యం అనేదానికి ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక విద్యార్థిని ఉపాధ్యాయునితో కలిసి క్లాస్ రూమ్లో నేను ఉండలేను, ఈ క్లాస్ రూమ్లో తనతోటి విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తనను సెక్షన్ మార్చమని ఉపాధ్యాయుని అడుగుతుంది. అందుకు ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినికి ఒక బౌల్లో ఇసుకనిచ్చి ఈ స్కూల్ ప్రాంగణమంతా ఈ బౌల్లోని మట్టి కింద చిందకుండా తిరిగి రావాలి, దీన్ని ఎక్కడా కూడా కింద పడేయకూడదు అని చెప్పి పంపిస్తాడనమాట. అప్పుడు ఆ బౌల్లో మట్టిని చేతిలో పట్టుకొని ఆ స్కూల్ ప్రాంగణమంతా ఆ విద్యార్థిని తిరుగుతుంది. అప్పుడు తను తిరుగుతూ ఉంటే అన్ని తరగతి గదుల్లో నుంచి లేదా ఎదురు వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆమెను పలకరిస్తారు. కానీ ఆమె చేతిలో మట్టి చిందకుండా వెళ్ళాలి అన్న ఏకాగ్రతతో ఆమె ఎవరి మాట పట్టించుకోకుండా ఆ స్కూల్ ప్రాంగణం అంతా తిరిగి మళ్ళీ ఉపాధ్యాయుని దగ్గర వచ్చి ఒక చిన్న ఇసుక రేణువు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్ అంటుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అడుగుతాడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది పలకరించారు కదా, మరి వారి మాటల్ని ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? అవును సార్, మీరే చెప్పారు కదా మట్టి చిందకుండా వెళ్ళాలని, అందుకే నేను ఎవరి మాట పట్టించుకోలేదు అంటుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అంటాడు, ఇదే విధంగానే తరగతి గదిలో చాలామంది చాలా రకాలైన విద్యార్థులు ఉంటారు, అలాంటి వారి మాటలను నువ్వు పట్టించుకోకుండా నువ్వు వచ్చింది చదువు కోసం మాత్రమే కాబట్టి నీ ఏకాగ్రత మొత్తం చదువుపైనే పెట్టు, వాళ్ళ మాటలు ఏది నువ్వు పట్టించుకోవద్దు, ఏకాగ్రతతో చదివితే పక్కవారి మాటలు నీకు వినిపించదు, నీ పురోగతి ఉంటుంది అని చెప్తాడు. నిజమండి, ఇది నేటి యువతకు ఎంతో ముఖ్యమైన విషయం. ఒక గోల్ను నిర్ణయించుకున్న తర్వాత 20 ఏళ్లలో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఒక గోల్ పెట్టుకున్నావంటే, సపోజ్ ఒక ఐఏఎస్ అవ్వాలి అనుకున్నావంటే 20 నుంచి 25 ఏళ్లలోపు నువ్వు 5 సంవత్సరాల్లో నీ గోల్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ నువ్వు కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతావు. అదే ఆ సమయంలో అది టీనేజ్ కాబట్టి ప్రేమ పెళ్ళి అని మీ యొక్క కాన్సన్ట్రేషన్ను డైవర్ట్ చేస్తే అప్పుడు మీ గోల్ రీచ్ అవ్వలేకపోతారు. ఆ గోల్ రీచ్ అవ్వకపోవడంతో మీరు ప్రేమ పెళ్ళి అంటూ పిల్లల్ని కంటూ వాళ్ళ మీద మీ యొక్క చిరాకంతా నెట్టేసి నేను నా భర్త వల్ల లేదా నా పిల్లల వల్ల నేను నా గోల్ని రీచ్ కాలేకపోయినాను అని వాళ్ళ మీద నెపాన్ని నెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు కాన్సన్ట్రేషన్ మొత్తం మీ గోల్ పైన ఉన్నప్పుడు వేరే దేనిపైన డైవర్ట్ చేయకుండా పోతే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు.